నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈ వీడియో అందరూ తప్పక చూడవలసిన వీడియో. ఎందుకంటే హైదరాబాదు సికింద్రాబాద్ నగరం అనేది ఏ విధంగా కాలుష్యం అయిపోయింది. తినే పదార్థాలు కాలుష్యము, త్రాగే మంచినీరు కాలుష్యము, గాలి పీల్చేది కాలుష్యము. దీనికి ఈ పరిష్కారం మార్గాలేంది? ఎందుకంటే ఇంటింటికి రోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, ఇవన్నీ క్యాన్సర్ బర్డన్ కూడా గ్రో అవుతుంది. ఇదే విధంగా ఇంకొక 4-5 సంవత్సరాలు అయితే క్యాన్సర్ బర్డన్ ఇంటింటికి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. సో ఆ ఉద్దేశమే ఈ వీడియోని మీరు తప్పక చూడాలి. ఎందుకంటే మీరు జీవితంలో పోరాడేటప్పుడు లైఫ్ లో ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఓవర్ పాపులేషన్ అయిపోయింది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరం అనేది ఓవర్ పాపులేషన్ అయిపోయింది. 3 పాపులేషన్ అయింది. 50 లక్షల మంది ఉండేది 1 కోటి మీద ఉన్నారంటే ఓవర్ పాపులేట్ అయినప్పుడు ఏమైతుంది, డిమాండ్ పెరుగుతుంది. తినే పదార్థాలు గాని ఏదైనా కాలుష్యం, కల్తీ లేని తిండి ఏది ఉండదు అనమాట. సో దీనికి పరిష్కారమే ఈ వీడియో అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, ప్రభుత్వాన్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది అని కోరుతూ ఈ వీడియో మీరు తప్పక చూడాలి. టాపిక్ వచ్చేసి హైదరాబాద్ సిటీ ఎయిర్ టాక్సిక్, డిక్రీజింగ్ ఆక్సిజన్, క్యాన్సర్ బర్డన్ గ్రోయింగ్ ఎట్ 1 out of 5 by 2030. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో గాలి అనేది చాలా పూర్ ఉంది. అంటే 50 ఉండాలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అది 300 దాకా ఉంటుంది ఒక్కో ప్రాంతంలో. సో అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కుకుట్పల్లి, మియాపూర్, బొల్లారం పోవాలంటే మొత్తం కాలుష్య వాతావరణం 300 పైగా ఉంటుంది అనమాట. ఈ కాలుష్యంలో నివసించే వారంతా రోగాలు బాట పడవలసిందే. సో హైదరాబాద్ సిటీ సౌత్ ఇండియాలోనే నంబర్ 1 పొల్యూషన్ సిటీగా హైదరాబాద్ సిటీ తయారైంది. సో గవర్నమెంట్ ఏం యాక్షన్ ప్లాన్ తీసుకోవాలంటే, ఎయిర్ పాయిజన్ అయింది కాబట్టి ఎయిర్ ని క్లీన్ చేయాలి. ఎట్లా చేయాలంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ని బ్యాన్ చేయాలి. ఫస్ట్ పెట్రోల్ డీజిల్ వెహికల్, ఫాజిల్ ఫ్యూయల్, ఫ్యాక్టరీలలో చిమ్నీలు ఉంటాయి, కోల్ బాయిలర్లు, ఫర్నెస్ ఆయిల్, డీజిల్ బాయిలర్ తోని పొగలంతా వదులుతారు. ఇవన్నీ ఎమిషన్స్ తగ్గించుకోవాలి. దీనికి కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ఏంటంటే, ఒక జియో పాస్ చేసి కార్స్, ఏ కార్ అమ్మాలన్నా కొనాలన్నా ఫస్ట్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉండాలి. సిటిజన్ తాన కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేని కార్ అమ్మరాదు, నడపరాదు అనమాట. సో అదొకటి. నెక్స్ట్, పాపులేషన్ అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కార్స్ ఉన్న 8 to 10% కార్సే ఉన్నాయి హైదరాబాద్ లో. ఇవే ట్రాఫిక్ జామ్ కు మూల కారణం అనమాట. సో అదనమాట. సో కార్స్ కూడా అమ్మాలంటే అలాట్మెంట్ బేసిస్ మీద అమ్మాలి. ఎందుకంటే రీప్లేసింగ్ ఫ్యూయల్, పెట్రోల్ డీజిల్ వెహికల్ ఆపేయాలి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ తోనే అమ్మాలి. ఎందుకంటే దానికి ఏం చేయాలి, ప్రజలు దానికి వ్యామోహం పడాలంటే ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలి, టెక్నాలజీ రావాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బయట దేశపోలు ఇవన్నీ చేస్తున్నారు. మనమే చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఛార్జింగ్ కొన్ని నిమిషాలలో అయిపోతుంది, కొన్ని టెక్నాలజీ వచ్చింది. సో అన్నమాట. సో ఇంకొకటి, ఈ కాలుష్య వాతావరణం నిలవాలంటే కార్బన్ ట్యాక్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి, జియో పాస్ చేసి. ఎందుకంటే ప్రతి ఒక్క పెట్రోల్ డీజిల్ వెహికల్ నడిపే వాళ్లకు కార్బన్ ట్యాక్స్ అనేది వర్తిస్తుంది. సో ఇంకొకటి, హుస్సేన్ సాగర్ అనేది 7,000 ఎకరాలు ఉండే, అది 4,500 ఎకరాలకు అయింది. అది అంతా కబ్జా అయిపోయింది. హుస్సేన్ సాగర్ అనేది ఒక స్లడ్జ్ ట్యాంకు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన ఆ స్లడ్జ్ ట్యాంకు. సో అంత వ్యర్థ జలాలు, కుకుట్పల్లి నాలాలు, సీవేజ్ మురికి నాలాలు, ఓ మురికి సాగర్ అనమాట. అందమైన నగరంలో ఆ మురికి వాడ చూస్తుంటే ఏంది ఇది, మనం ఇంత కాలుష్య వాతావరణంలో నివసిస్తున్నామని బాధాకరం చేస్తుంది. అందులో కూడా వైరసెస్, ప్యాథోజన్స్, రకరకాల వైరసెస్ ఉంటాయి అన్నమాట. సో అవి హుస్సేన్ సాగర్ వాటర్ అంతా ఏడిపోతుంది, మురికి నాళాల ద్వారా మూసీ రివర్ కలుస్తుంది. ఆ మూసీ రివర్ పోయి కృష్ణా రివర్ లో కలుస్తుంది. మళ్ళీ అదే వాటర్ క్లోరినేషన్ ద్వారా
బ్యాక్ డ్రింకింగ్ వాటర్ తాగుతారు అనమాట మన హైదరాబాద్ ప్రజలే. సో దీనికి దాంట్లో ఈకోలి, సూడోమోనాస్, సాలమల్లియా అన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నేను చెప్పింది ఏంటంటే దీనికి పరిష్కారం ఒకటే, హైదరాబాద్ నగరంలో హైడ్రాలజీ ప్రాజెక్టు పెట్టాలి. హైదరాబాద్ సిటీ హుస్సేన్ సాగర్ లో ఏవైతే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి, రాకుండా చేయాలి. విడత జలాలు రాకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పెట్టాలి. చేస్తే అంత రాకుండా చేసి శుభ్రపరచుకోవాలి. ఆ స్లడ్జ్ తీయాలి. హుస్సేన్ సాగర్ లో ఉన్న స్లడ్జ్ తీస్తే ఏమైతుంది, అప్పుడే మంచిగా ఉంటుంది. మంచి ఏరు సురక్షితమైన గాలితోనే ఉంటది, లేకుంటే అది కాలుష్యమైంది. అది స్లడ్జ్ తీయాలన్నా పాయిజన్ అయిపోతుంది ఏరు. తీయకున్నా ఈ విధంగా ట్యాంక్ ఇట్లా నీరు వారుతుంటది కానీ అది పైకి లేస్తుంటది స్లడ్జ్. సో ఇది చాలా బాధాకరం. మనమంతా పోరాడి గవర్నమెంట్ తో పోరాడి ఇవన్నీ చేయించుకోవాలి. సో నెక్స్ట్, హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో 600 విలేజెస్ ఉన్నాయి. ఈ 600 విలేజెస్ లో పెస్టిసైడ్ తోని పంటలు ఇది చేస్తారు, కల్టివేట్ చేస్తారు. ఆ పెస్టిసైడ్ రోడ్ల మీద ఇట్లా పరవసి అమ్ముతారు. అవే తిని అంత పెస్టిసైడ్ బాయిలింగ్ పాయింట్ 400 degrees, అది వండితే 100 degrees మటుకే వండుతాము. అది కూడా పొట్టలో మొత్తము టాక్సిన్స్ డెవలప్ అవుతున్నాయి. వెజిటేబుల్స్ అనేది ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి గురి చేస్తుంది, క్యాన్సర్ బర్డన్ వస్తుంది అనమాట. దీనికి పెస్టిసైడ్ బ్యాన్ చేసుకోవాలి, ఒక జియో పాస్ చేసి. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆఫ్ వెజిటేబుల్ తీసుకోవాలి. ఇప్పుడు తక్కువ ధరలు వస్తున్నాయి కదా అని మనము పెస్టిసైడ్ ఉన్న వెజిటేబుల్ కొంటున్నాం. అదే రోగాలు వస్తే లక్షలు పెడతలేమో. మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేపించి అవే తింటే ఆరోగ్యంగా ఉంటది. సో గవర్నమెంట్ దీన్ని కూడా ఒక జియో పాస్ చేసి అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ సేల్ ఆఫ్ అడల్టరేషన్ కమోడిటీస్ ఇన్ జనరల్ స్టోర్ లో కూడా అన్ని కల్తీ ఎసెన్షియల్ కమోడిటీస్ అమ్ముతుండ్రు. ఈ జియో పాస్ చేసి ఇవన్నీ ముందుకు తీసుకురావాలి. అండ్ సో ఎవరైతే కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే కల్తీ ఎవరైతే వేస్తారో ఒక లెటర్ వేసేస్తే వాడిని పోయి అటాక్ చేయాలి. ఆ సిస్టమ్ అనేది రావాలి. సో క్యాన్సర్ బర్డన్ చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంది. రాబోయే రోజులలో 2030 మటుకు ప్రతి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంటుంది అనమాట. సో ఇది చేయాలంటే జీరో ఎమిషన్స్, అంటే కాలుష్యం లేకుండా కార్బన్ క్యాప్చర్ క్లీనింగ్ మీద కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసేస్తారు బయటికి గొప్ప దేశాలలో. కార్బన్ గ్యాసింగ్ ప్రోగ్రాము, సస్టైనబుల్ ఫ్యూయల్ సిఎన్జి, హైడ్రోజన్ ఫర్ బ్యాటరీస్ అండ్ వెహికల్స్, ఇవి పాడాలి. సో ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ హోటల్స్ అవన్నీ సర్వీస్ సెక్టర్ లో వస్తాయి కాబట్టి యాజ్ పర్ భారత రాజ్యాంగం బట్టి హోటల్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ ఇవన్నీ సర్వీస్ సెక్టర్ లో వస్తాయి అనమాట. కరెక్టివ్ యాక్షన్ వచ్చేసి ఏంటంటే దీనికి కూడా ఒక జియో పాస్ తీసుకొని వచ్చి కన్సల్టేషన్ అనేది సేమ్ రేట్ ఉండాలి. ఏ హాస్పిటల్ పోయినా సేమ్ రేటు నిర్ణయించాలి ప్రైవేట్ హాస్పిటల్లో. సో ఎక్కువ తక్కువ ఉండొద్దు అనమాట. ఆ విధంగా చేస్తే బాగుంటది. క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే దీని మూలంగా కూల్ డ్రింక్ తాగడం వల్ల, కేకులు తినడం వల్ల, ఐస్ క్రీమ్, ఎందుకంటే అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కలుపుతారు. అది చక్కెర కన్నా 100 తీపిగా ఉంటది. సో అది క్యాన్సర్ వస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ పిల్లలైనా, మ్యారేజ్ అయినా, డిన్నర్లు అయినా, లేకుంటే బర్త్డేలు అయినా కూల్ డ్రింక్, కేకులు, ఐస్ క్రీమ్లు అనేది ఒక ఫ్యాషన్ గా అయింది. ఇవే తిని ఇది అవుతుంది. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అనౌన్స్ చేసింది ఈ ఐస్ క్రీమ్ కానీ, కూల్ డ్రింక్ కానీ, కేకులు కానీ ఇవన్నిటికీ ట్యాక్సెస్ పెంచేయాలి, డబుల్ ద ట్యాక్సెస్ చేయాలని. సో ఇండస్ట్రియల్ సెక్టర్ డీకార్బనైజేషన్, ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో, చిమ్నీలు ఉన్నాయో అవన్నీ పొల్యూషన్ తీసేయాలంటే సిఎన్జి. సో సిఎన్జి వల్ల లో ఎమిషన్స్ టెక్నాలజీ తీసుకురావాలి, కార్బన్ క్యాప్చర్ చేయాలి. సో డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ తీసుకొస్తే ఇది అరికట్టవచ్చు.
కరెక్టివ్ యాక్షన్ వచ్చేసి దీనికి పిసిబి అఫీషియల్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చర్యలు తీసుకొని చేయాలి. సో ఇప్పుడు ఇంత కాలుష్యం పెరిగింది, ఇంత అడ్వాన్స్డ్ పెరిగిందంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఎలక్షన్స్ రాగానే నోట్ ఇచ్చి ఓటులు కొంటున్నారు. ప్రజలు కూడా నోటు తీసుకొని ఓటు వేయడం మొదలయ్యారు. సో ఎలక్షన్స్ ముందు ప్రతిసారి ఈ 500 నోట్లు బ్యాన్ చేసి రీప్లేస్ చేస్తే డిజిటల్ ఎకానమీ చేస్తేనే బాగుంటది. ఎందుకంటే డిజిటల్ ఎకానమీ చేశారనుకో అసలు నోట్లే చెపాంచకూడదు. ఏ చెపాంచినా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 అనేది చెపాంచొద్దు, లేకుంటే కరప్షన్ పెరిగిపోతుంది. సో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్స్, అక్షరజ్ఞానం లేని పొలిటీషియన్స్ అసెంబ్లీలో, పార్లమెంట్ లో రానియొద్దు. మీరు మంచి చదువుకున్న వారిని, క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని పొలిటీషియన్స్ లో చేర్చుకుంటే బాగుంటది. ఎందుకంటే వీళ్ళు కమిషన్లు కొడతారు, ప్రాజెక్టులలో కమిషన్లు కొడతారు. ఆల్రెడీ మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము 7 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది. కేసీఆర్ చేసిపోయాడు. వీళ్ళు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉచిత పథకాలని మళ్ళీ వీళ్ళు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారో వేచి చూద్దాము. సో ఇదంతా ఈ విధంగా వాలంటరీ సర్వీస్ ప్రోగ్రామే అవుతుంది. డబ్బు కావాలి, డబ్బు లేనిది అప్పుల పాలై 1000 కోట్లు అప్పుల గడుతున్నది మన తెలుగు రాష్ట్రము. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. సో మన ఏదైనా లాస్ అనేది వీక్ ఉంటాయి, బెయిల్ అయితే జైలు. సో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రెవెన్యూ లాస్ అవుతుంది. రెవెన్యూ లాస్ అంతా డబ్బంతా పంచే వెల్ఫేర్ స్కీమ్స్ కే దారాదత్తం అవుతుంది. డెప్ట్ బర్డన్స్ పెరిగిపోయినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరుగుతున్నాయి. సో కరెక్ట్ పొలిటీషియన్స్ కు మీరు ఓటేస్తే మీ డెమోక్రసీ ఇండియా అనేది చాలా ఇదైతుంది అనమాట. చదువుకున్న వాళ్ళు ఉంటే, మేధావులు ఉంటే రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది. సో క్యాన్సర్ కాజింగ్ క్యాన్సర్, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అనేది డిసీజ్, అల్ట్రావైలెట్ రేస్. ఇప్పుడు సూర్యుని వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది, స్కిన్ క్యాన్సర్, మెలనోమా క్యాన్సర్. 10 గంటల నుంచి 4 గంటల మటుకు ఎవరైతే ఎండలో పనిచేస్తారో లాంగ్ టర్మ్ గా వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. అంత అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల ఓజోన్ లేయర్ నుంచి డైరెక్ట్ సన్ రేస్ భూమికి తాకుతాయి, దానికి ఎండకు తాకితే క్యాన్సర్ వస్తుంది. సో కరెక్టివ్ యాక్షన్ ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ వేజెస్ పెంచాలి. సో క్యాన్సర్, ఇంకోటి క్యాన్సర్ అనేది సెల్ ఫోన్ ద్వారా కూడా రేడియేషన్ వల్ల వస్తుంది. ఇంట్లో వైఫై ఉంటది, ఆ వైఫై ద్వారా కూడా రేడియేషన్ వస్తుంది. ఎల్ఈడి బల్బులు ఉంటది, ఎల్ఈడి బల్బు వల్ల కూడా రేడియేషన్ ఉంటది, క్యాన్సర్ వస్తుంది. సో మనమంతా క్యాన్సర్ కు వచ్చే మార్గంలో ఉన్న ఆనవాయితీగా అలవాటైపోయినాం లైఫ్ స్టైల్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరందరూ. నేను చెప్పింది ఏంటంటే పండుకునేటప్పుడు వైఫై, సెల్ ఫోన్ బంద్ చేసి సెల్ ఫోన్ దూరంగా పెట్టండి, వైఫై బంద్ చేసుకుని పండండి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ చర్యలు కరెక్టివ్ యాక్షన్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందనుకో అప్పుడు మీ ఆరోగ్యం గాని, వాతావరణం గాని కాలుష్యం లేకుండా ఉంటది. లేకపోతే ఇదే విధంగా జరిగిందనుకో హైదరాబాద్ లో కాలుష్యము 2030 సరికి ఎయిర్ పాయిజన్ అయి, ఇప్పటికే పాయిజన్ అయింది, అప్పుడు ఇంకా పాయిజన్ అయిపోయి బయటికి వెళ్ళాలంటే ఆక్సిజన్ కిట్ వేసుకోవాలి, కిట్ వేసుకొని ఉండాలి. సో ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో తప్పక చూసి అందరికి షేర్ చేసి ఫార్వర్డ్ చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.